కూర్మాపురం రాజు ధర్మేంద్ర అంటే అందరికీ ఇష్టమే. ఇతరులకు సాయం చేయడంలో ఆయన తర్వాతే ఎవరైనా. అన్ని విద్యల్లోనూ నిష్ణాతుడైన ధర్మేంద్ర కండబలంలోనే కాదు, బుద్ధి బలంలో కూడా చాలా గొప్ప వ్యక్తి. అలాంటి వ్యక్తి దగ్గరికి ఒకరోజు ఒక బిచ్చగాడు వచ్చాడు. ఏంటయ్యా ఇలా వచ్చావు? నీకేమన్నా సాయం కావాలా? మాసంటి వారికి కడుపు నిండటం చాలా కష్టంగా ఉందయ్యా. ఈ రాజ్యం సుభిక్షంగా ఉండాలని మీరెన్నో ప్రయత్నాలు చేస్తున్నారు. అట్టనే మా గురించి కూడా కాస్త పట్టించుకోండయ్యా. ప్రజలు మీరు వేరువేరు కాదు కదా, అందరూ ఒక్కటే కదా. నేనేం చేసినా ప్రజల మంచి కోసమే చేస్తాను. నీ సమస్య చెప్పు, నీకేం సాయం చేయాలో నేను చూస్తాను. బిచ్చగాళ్లందరికీ 3 పూటలా భోజనం పెట్టేలా ఏదైనా కార్యక్రమం చేయండయ్యా. దానివల్ల మేమంతా బావుంటాం. బిచ్చగాడలా అడగ్గానే కాస్త దూరంలో ఉన్న మంత్రి వచ్చి ధర్మేంద్ర చెవిలో ఏదో చెప్తాడు. ఆ మాటలు విన్న ధర్మేంద్ర అక్కడున్న బిచ్చగాణ్ణి కోపంతో చూస్తాడు. ఎవరక్కడా? వెంటనే ఈ బిచ్చగాణ్ణి బంధించండి. అయ్యా, నేనేం చేశానయ్యా? నన్నెందుకు బంధించమంటున్నారు? ఏం జరిగిందయ్యా? నోర్మోయ్! నీలాంటి వాడికి జైలు జీవితమే మంచిది. నువ్వు అక్కడే ఉండాల్సిన వాడివి. అంత తప్పు నేనేం చేసినానయ్యా? ఏమైందయ్యా? నువ్వింకొక్క మాట మాట్లాడొద్దు. ఎవరక్కడా? వీణ్ణి తీసుకెళ్లి జైల్లో బంధించండి. దొంగ పనులు చేస్తూ దోపిడీ చేసే ఇలాంటి వాడికి కఠిన శిక్షను విధించండి. ధర్మేంద్ర అలా అనడంతో అక్కడున్న వారంతా మౌనంగా అలా చూస్తూ ఉండిపోతారు. బిచ్చగాడు మాత్రం గావు కేకలు పెడుతూ ఉంటాడు. అయ్యా, నన్ను అనవసరంగా జైల్లో వేస్తున్నారు. నేను దొంగను కాదయ్యా, నేనొక బిచ్చగాణ్ణి. దయచేసి నన్ను నమ్మండయ్యా, నన్ను ఒగ్గేయండయ్యా. ఎవరైనా నాకు సాయం చేయండి, కాపాడండి. దయచేసి నన్ను కాపాడండయ్యా. బిచ్చగాడు అలా అరుస్తున్నా ఎవ్వరూ వాణ్ణి పట్టించుకోరు. వాణ్ణి బంధించిన తర్వాత అందరూ వాణ్ణి కోపంగా చూస్తూ ఉంటారు. బిచ్చగాడింకేం చేయలేక కన్నీళ్లు పెట్టుకుంటూ వారి వెంట వెళ్ళిపోతాడు. కొన్ని రోజుల తర్వాత అదే రాజు ధర్మేంద్ర ముందుకు ఒక ముసలివాడు వస్తాడు. ముసలివారులా ఉన్నారు. మీరిలా శ్రమపడి ఇక్కడికి రావడమేంటి? మీకేమన్నా సమస్య? అవునయ్యా, నేను ముసలివాణ్ణే. మొన్నటి వరకు నాకు భార్య ఉండేది, నాకు సేవలు చేసేది. వంట వండి పెట్టేది. అది చనిపోయిందయ్యా. నా భార్య చనిపోయిన తర్వాత ఇప్పుడు నన్నెవ్వరూ పట్టించుకోవడం లేదు. నాకు మీరే సాయం చేయాలి. మీరేం కంగారు పడకండి, మీకు నేను సాయం చేస్తాను. ఏం చేయమంటారో మీరే చెప్పండి. ఊర్లో చాలా మంది ముసలి వాళ్ళు ఉన్నారు. వారందరూ బిక్కుబిక్కుమంటున్నారు. అందరి కోసం నేను సాయం అడగడానికి వచ్చాను. నాకు 3 పూటలా తినడానికి తిండి ఉండాలి. చనిపోయిన తర్వాత మాకు దహన సంస్కారాలు చెయ్యాలి. ఇదేనయ్యా నా కోరిక. అలా ధర్మేంద్ర మాట్లాడుతూ ఉండగా అక్కడికి మళ్లీ మంత్రి వస్తాడు. మంత్రి వచ్చి రాజు చెవిలో గుసగుసలాడతాడు. ఆ తర్వాత ధర్మేంద్ర కళ్ళు ఎర్రబడతాయి. కోపంతో ఊగిపోతాడు. ఎవరక్కడా? ఈ ముసలివాణ్ణి బంధించి జైలుకు తీసుకువెళ్ళండి. వీడి భార్యను వీడే చంపేసి ఇలా ఏమీ తెలియని వాళ్ళ వచ్చి నా ముందు నిల్చున్నాడు. వెంటనే వీణ్ణి బంధించండి. అయ్యయ్యో, నేను నా భార్యని చంపడమేంటయ్యా? నేను సాయం కోసమే వచ్చాను. దయచేసి నన్ను నమ్మండి. నేనెవర్ని చంపలేదు. రాజా, నన్ను నమ్మండయ్యా. ప్రజలారా, మీరైనా నన్ను నమ్మండి. ఇక ఏం మాట్లాడకు. ఈ ముసలివాణ్ణి తీసుకెళ్లి తగిన శిక్ష వేయండి. అందరూ చూస్తుండగాని ఆ ముసలివాణ్ణి జైలుకు తీసుకువెళ్తారు. అందరి ముందు ముసలివాడు వేడుకుంటాడు. కాని ఎవ్వరూ ఆ ముసలివాడి మాటలు వినరు. ఈ సంఘటన జరిగిన కొన్ని రోజులకు ధర్మేంద్రకు ఒక షాకింగ్ వార్త తెలుస్తుంది. అప్పుడు మంత్రి వచ్చి, రాజుగారు, మన రాజ్యంపైకి పొరుగు దేశం రాజు శంకరుడు దండెత్తి వస్తున్నాడు. అతడు చాలా బలశాలి. ఇప్పటి వరకు ఏ యుద్ధంలోనూ ఓడిపోలేదు.
ఇప్పుడు ఆ రాజుకు యుద్ధం చేయాల్సిన అవసరం కూడా లేదు. అయినా మనపైకి దండెత్తి వస్తున్నాడు. అయితే మనం ఏం చేయలేమా మంత్రి? యుద్ధానికి సిద్ధం కావాల్సిందేనా? ఆయనతో మాట్లాడొచ్చు కదా. అయితే ఆ శంకరుణ్ణి ఒకసారి మన రాజభవనానికి ఆహ్వానిస్తాను. ఆయనతో మాట్లాడాల్సిన బాధ్యత మీదే రాజా. అలాగే ధర్మాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంది కదా. ఖచ్చితంగా యుద్ధం జరగకుండా చూసుకుంటాను. అలా ధర్మేంద్ర మంత్రితో చెప్పి శంకరుడికి కబురు చేస్తాడు. 2 రోజుల తర్వాత అక్కడికి పొరుగు దేశం రాజైన శంకరుడు వస్తాడు. నమస్కారం. మీరు మా రాజ్యంపైకి దండెత్తి వస్తున్నారని విన్నాను. ఈ యుద్ధం జరగడం వల్ల నా ప్రజలు చనిపోతారు. రాజ్యం వల్లకాడవుతుంది. అది నాకు ఇష్టం లేదు. అయితే యుద్ధం జరగకుండా ఆపేద్దాం. దానికి బదులుగా మీ రాజ్యాన్ని నాకు ఇచ్చేయండి. రాజ్యాన్ని చూస్తూ చూస్తూ కోల్పోలేను. నా ప్రాణం పోయినా నా రాజ్యాన్ని వదులుకోలేను. ఇంకేదైనా అడగండి. అయినా మా రాజ్యంపైకే దండెత్తి వస్తున్నారు కదా. ఈ రాజ్యంలో మీకేం నచ్చిందో చెప్పండి. దాన్ని మీకు అప్పగిస్తాను. ఈ రాజ్యంపై నాకు ఆశ లేదు. అసలు మీ పైకి దండెత్తి వచ్చేవాణ్ణే కాను. కాని ఒకరికి మాటిచ్చాను. వారికి ఈ రాజ్యాన్ని అప్పగిస్తానని చెప్పాను. ఎవరతను? ఆయన కూడా పెద్ద రాజ్యానికి రాజేనా? ఆయన రాజు కాదు, బంటు కాదు, గొప్ప. అయితే మా రాజ్యంలో ఆయనకేం కావాలో అడిగి తెలుసుకోండి. వాటినిచ్చేస్తాను. పోనీ ఆయన్నే ఇక్కడికి రప్పించండి. మేం మాట్లాడతాం. అదంతా మీకు అనవసరం. నేను చెప్పినట్టుగా మీరు నాకు మీ రాజ్యాన్ని అప్పగించండి. లేదంటే నేను యుద్ధం చేసి గెలవాల్సి ఉంటుంది. అయ్యయ్యో, అంత మాట అనకండి. యుద్ధం చేస్తే చాలా మంది ప్రాణాలు పోతాయి. దానివల్ల అందరూ కష్టపడతారు కదా. అందుకే నేనొక నిర్ణయం తీసుకున్నాను. యుద్ధం చేయకుండా సమస్యను పరిష్కరించుకుందాం. యుద్ధం వద్దు అంటే మీ సింహాసనాన్ని ఆయనకిచ్చేయండి. రేపే ఆయన్ని తీసుకొస్తాను. ఇక ఇదే చివరి మాట అంటూ శంకరుడు అక్కడ్నించి బయలుదేరి వెళ్ళిపోతాడు. ఇక మరుసటి రోజు రానే వస్తుంది. ధర్మేంద్రతో పాటు మంత్రి, ఆ రాజ్యంలోని ప్రజలంతా ఎవరక్కడికి వస్తారో అని ఎదురుచూస్తూ ఉంటారు. కొంతసేపటికి అక్కడికి పొరుగు దేశం రాజైన శంకరుడు వస్తాడు. ఆయనతో పాటు ఒక సాధారణ వ్యక్తి, బక్క చిక్కిన వ్యక్తి వస్తూ ఉంటాడు. శంకరుల వారికి నమస్కారం. మీరు కోరిన విధంగానే సింహాసనం ఇచ్చేస్తున్నాను. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఇదిగో ఇతని. ఏంటి, బక్క చిక్కినవాడా? చూస్తుంటే చాలా పేదవాడ్లా ఉన్నాడే. ఈయనకు మీరు సింహాసనం ఇచ్చేస్తున్నారా? ఈయన పేరు గోవిందు. ఒకనాడు మీ రాజ్యంలో పర్యటనకు నేను వచ్చాను. ఆ సమయంలో మండే ఎండలో బాగా అలసిపోయాను. నా సేవకులు కూడా ఎవ్వరూ నాతో లేకపోవడం వల్ల తినడానికి కూడా ఏం దొరకలేదు. అప్పుడు నేను కళ్ళు తిరిగి పడిపోయాను. కాస్త దూరంలో వ్యవసాయం చేసుకుంటున్న ఈ రైతు నన్ను చూసి నాకు సేవ చేశాడు. నాకు మందులిచ్చి నయం చేశాడు. పట్టెడన్నం పెట్టి నన్ను బతికించాడు. ఆయనకు ధన్యవాదాలు తెలుపుతూ నేను వరం కోరుకోమని అడిగితే ఆయన ఈ రాజ్యం కావాలని అడిగాడు. అందుకే నేనాయన కోరికను తీర్చాను. శంకరుడు చెప్పిందానికి అక్కడున్న వారంతా ఆశ్చర్యపోతారు. ఒక సాధారణ రైతు గోవిందును చూసి ధర్మేంద్ర సైతం కంగు తింటాడు. ఇదిగో గోవిందు, నా ప్రజలంతా ఏ బాధలు లేకుండా బతకాలని అనుకున్నాను కదా. అందుకోసం నేనన్నీ చేస్తున్నాను కదా. అయినా నువ్విలా దేశాన్ని నీ చేతుల్లోకి ఎందుకు తీసుకోవాలనుకుంటున్నావు? ఒక సాధారణ రైతువి కదా. ఇలా చేయడం వల్ల నీకేం లాభం వస్తుంది? అయినా ఈ రాజ్యాన్ని పాలించడం నీకు వచ్చా? చూడండి ప్రభూ, మీరు చాలా గొప్పవారు. చిన్నతనం నుంచి ఐశ్వర్యంలో పెరిగారు. రాజ్యాన్ని పాలిస్తున్నారు. కానీ సరైన విధంగా పాలించడం లేదు. కొన్ని రోజులకు ముందు మీ వద్దకు ఒక బిచ్చగాడు వచ్చాడు. ఆయనపై దొంగతనం మోపి జైలుకి పంపించారు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఒక ముసలివాడు వచ్చాడు కదా. ఆయనపై హత్యా నేరం మోపి జైలుకి పంపించారు. వారిద్దరూ మిమ్మల్ని అడిగిన సాయం గుర్తుందా మీకు? గుర్తులేదు గోవిందు. వాళ్ళిద్దరూ అడిగింది ఒక్కటే.
పట్టెడన్నం పెట్టమని. వారి కడుపు నిండేంత అన్నం 3 పూటలా పెట్టమని అడిగారు. కాని మీరు మీ మంత్రి మాటలు నమ్మి వారిని జైలుకి పంపించారు. వాళ్ళు దొంగలు కాదు ప్రభు, హంతకులు కూడా కాదు. కావాలంటే మీ మంత్రి గారినే అడగండి. ఏంటి మంత్రి, ఆయన చెప్తుంది నిజమేనా? ఆ, 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 అవును ప్రభు, మన ధాన్యాగారంలో ధాన్యం తక్కువగానే ఉంది. అది ఏడాదికొకసారి వస్తూ ఉంటుంది, అందరికీ సరిపోతూ ఉంటుంది. కాని ఆ రోజు వచ్చిన బిచ్చగాడు కాని ముసలివాడు కాని వారికి 3 పూటలా భోజనం పెట్టమన్నారు. మనం అలా చేస్తే ధాన్యం వారికే సగం సరిపోతుంది. దానివల్ల మనకే పెద్ద ప్రమాదం ఉంటుంది. అందుకే నేను మీతో అబద్ధం చెప్పి వారికి శిక్ష పడేలా చేశాను. అయ్యో, చాలా పెద్ద తప్పు చేశారు మంత్రి. నేనొక సాధారణ రైతుని మహారాజా. ఈ లోకంలో అందరూ సంతోషంగా ఉండాలన్నా బతకాలన్నా అంతెందుకు, మీలాంటి రాజులు కూడా ప్రాణాలతో ఉండాలన్నా మీ కడుపులోకి పట్టెడన్నం వెళ్లాల్సిందే. ఆ ధాన్యం పండించేది నేను, మా రైతులం. కాబట్టి రాజ్యం మొత్తం ఆకలితో ఉండకూడదని, అందరూ 3 పూటలా భోజనం చేయాలని ఆలోచించి నేనా రోజు ఈ శంకరుల వారిని ఈ వరం కోరుకున్నాను. అంతేగాని నాకీ రాజ్యాన్ని అనుభవించాలన్న ఆశ లేదు. గోవిందు మాటలు విని ధర్మేంద్ర కన్నీళ్లు పెట్టుకుంటాడు. రాజుకు మించిన రైతు అంటే ఇదే మరి. గొప్పవాళ్ళెప్పుడూ ఇలాగే ఉంటారు. ఈ రోజు నేను కళ్ళారా చూస్తున్నాను. నువ్వు నిజంగా చాలా గొప్పవాడివి గోవిందు. నా కళ్ళు తెరిపించావు. ఇకపై ఈ రాజ్యంలో ఎవ్వరూ ఆకలితో ఉండకుండా నేను చూసుకుంటాను. నీ సారథ్యంలోనే అవన్నీ చేస్తాను. ఇకపై నువ్వే నాకు మంత్రివి. ధర్మేంద్ర మాటలకు గోవిందు చాలా సంతోషిస్తాడు. ఇక ఆ తర్వాత ఆ రాజ్యంలో ఎవ్వరూ ఆకలితో బాధపడకుండా ఉండేలా చూసుకుంటాడు. రామలింగపురం అనే గ్రామంలో శివ, హరి అని 2 మిత్రులు ఉండేవారు. ఇద్దరూ పక్కపక్కన ఇళ్లలో ఉంటూ ఉంటారు. వృత్తిరీత్యా ఇద్దరూ కుమ్మరి పని చేస్తూ ఉండేవారు. త్రాగునీటి మట్టి కుండలు చేయడం వారి ప్రత్యేకత. వారమంతా మట్టి కుండలు తయారు చేస్తూ వారంలో ఒక రోజున పక్కూరి సంతలో వాటిని అమ్ముతూ ఉండేవారు. ఒకరోజు ఇద్దరూ తమ ఇంటి ముందు మట్టి కుండలు తయారు చేస్తుండగా ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. హరి, పక్క గ్రామంలో మళ్ళీ వారం పెద్ద జాతర జరగబోతోంది. 3 రోజుల జాతర. అక్కడ గనక మన కుండల్ని అమ్మకానికి పెట్టామంటే మంచి ధర పలుకుతాయి, మంచి లాభాలు సంపాదించవచ్చు. నువ్వేమంటావు? అవునవును, రాబోతోంది వేసవికాలం. జాతరలో మనం కుండలు పెట్టామంటే ఒక్కటి కూడా మిగలకుండా అన్నీ అమ్ముడుపోతాయి. నువ్వన్నట్టు మంచి లాభాలు సంపాదించవచ్చు. 3 రోజుల జాతరలో అమ్మటానికి ఎక్కువ కుండలే చేయవలసి ఉంటుందేమో. మనం ఎప్పుడూ సంతలో అమ్మటానికి తీసుకెళ్లే కుండల కంటే రెట్టింపు కుండలు చేయవలసి ఉంటుంది. జాతరంటే చుట్టుపక్కనున్న ఊళ్ళ వాళ్ళందరూ అక్కడికొస్తారు కాబట్టి మనం ఎక్కువ కుండలు చేయవలసి ఉంటుంది. అవును శివ, మనం ఎప్పుడూ అమ్మే కన్నా ఎక్కువ కుండల్ని ఈసారి జాతరకు తీసుకుని వెళ్ళాలి. ఇలా అనుకుంటూ ఇద్దరూ కుండలు తయారు చేయడం మొదలు పెడతారు. శివకు అతని భార్య అయిన గౌరీ కుండల తయారీలో సహాయపడుతుంది. అలానే హరికి అతని భార్య లక్ష్మి కుండల తయారీలో సహాయపడుతుంది. ఇద్దరూ కుండల్ని తయారు చేస్తారు. అలా వారం గడుస్తుంది. ఇద్దరూ వేర్వేరు ఎడ్లబండ్లలో తాము చేసుకున్న కుండల్ని అమర్చుకుని సహాయానికి వారి వారి భార్యల్ని కూడా తీసుకుని పక్కూరి జాతరకు బయలుదేరతారు. కొంత సమయం తర్వాత జాతర జరుగుతున్న ప్రదేశానికి చేరుకుంటారు. తమ తమ బండ్ల నుంచి కుండల్ని దింపుతారు. శివ కుండలు పేర్చడానికి ఒక చోట్ని చూసుకుంటాడు. అలానే హరి కూడా శివకి కాస్త దూరంలో వేరొక చోటును చూసి కుండలు పేర్చుకుంటాడు. ఇద్దరూ కుండల అమ్మకానికి సిద్ధమవుతారు. శివ, హరిలు ఒక కుండని ఎంతకీ అమ్మాలి అనే ఆలోచనలో పడతారు. ఏముంది హరి, ఎప్పట్లానే ఒక కుండ 10 రూపాయలకు అమ్ముదాం. మనం 10 రూపాయలు చెప్తే కొనేవారు 5 రూపాయలకి కుండనిమ్మని అడుగుతారు. మరేం చేద్దాం? అది కూడా నువ్వే చెప్పు మరి. అందుకే నేనొక నిర్ణయానికొచ్చాను. ఒక కుండ 15 రూపాయలు చెప్పి 10 రూపాయలకి
నష్టం రాకుండా ఇచ్చేద్దాం. ఇలా చేయడం వల్ల వాళ్ళకి ధర తగ్గింది అనిపిస్తుంది, మనకి నష్టం రాకుండా ఉంటుంది. ఈ ఆలోచన ఏదో బాగుంది హరి. సరే, అయితే అలానే చేద్దాం. అలా అనుకుంటూ కుండలు నమ్మటానికి వారి వారి చోట్లకి వెళ్ళిపోతారు. ఇంతలో హరి దగ్గరికి ఒక యాత్రికుడు వచ్చి ఇలా అడుగుతాడు. ఏమయ్యా, కుండ ఎలా ఇస్తున్నావు? కుండ 15 రూపాయలకి ఇస్తున్నానండి. ఏంటి, 15 రూపాయలా? చాలా ఎక్కువ చెప్తున్నావు. ఇచ్చే మాట చెప్పయ్యా. చూడండి, నేనే లాభం వేసుకోకుండా 15 రూపాయలు చెప్తున్నాను. ఒకటే పాట పాడతావేంటయ్యా? కాస్త తగ్గించు. చూడండి, 15 రూపాయలకి 1 రూపాయి కూడా తగ్గించలేను. నా గిట్టుబాటు కాదండి. సరేలే, చేసేదేముంది, నువ్వన్నట్టే 15 రూపాయలకే ఇవ్వు అని యాత్రికుడు హరి వద్ద ఒక కుండను 15 రూపాయలకి తీసుకుంటాడు. దాన్ని గమనించిన హరి భార్య లక్ష్మి హరితో ఇలా అంటుంది. అదేంటయ్యా, నీ మిత్రుడు శివకి ఎవరైనా కుండను కొంటానికొస్తే వారికి 15 రూపాయలు చెప్పి తర్వాత 10 రూపాయలకి ఇవ్వమని చెప్పావు కదా, నువ్వు చూస్తే 15 రూపాయలకే అమ్మేశావు. ఊరుకోవే, నువ్వు మరీ పిచ్చి మొద్దులా ఉన్నావు. వ్యాపారం అన్నాక అట్లానే ఉంటుంది. ఒక చోట వస్తుంది, ఇంకో చోట పోతుంది. అందరికీ ఒకే ధరకు అమ్మితే లాభాలెట్లా వస్తాయి చెప్పు? అయినా శివ చెప్పినట్టు నేనెందుకు చెయ్యాలి? నా కుండలు నా ఇష్టం. ఇందులో వాడు చెప్పడం ఏంటి, నేను వింటవేంటి? అది కాదయ్యా, తనేమో 10 రూపాయలకి అమ్మితే మనం 15 రూపాయలకి అమ్మితే ప్రజలు మన దగ్గర కొంటారంటావా? నేనేమైనా తెలివి తక్కువ వాడిని అనుకుంటున్నావా? నేను శివ కంటే తెలివైన వాణ్ణి. ఎప్పుడేం చేయాలో నాకు బాగా తెలుసు. నువ్వూరుకో అని భార్యని మందలిస్తాడు. ఇంతలో హరి దగ్గరికి మరొక యాత్రికుడు వస్తాడు. అతనికి కూడా 15 రూపాయలకే కుండనమ్ముతాడు హరి. వచ్చిన ప్రతి వారికి 15 రూపాయలకు తగ్గకుండా ఒక్కొక్క కుండని అమ్ముతాడు. శివ మాత్రం ప్రతి కుండని 10 రూపాయలకే అమ్ముతాడు. ఇలా 3 రోజుల జాతరలో మొదటి రోజు గడుస్తుంది. తక్కువ కుండలతో ఎక్కువ ధనాన్ని సంపాదిస్తాడు హరి. తనకొచ్చిన ధనాన్ని శివకి చూపిస్తూ శివని హేళన చేస్తాడు. దీంతో శివ మనసు బాగా నొచ్చుకుంటుంది. వాళ్ళిద్దరూ ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. చూసావా, తక్కువ కుండలమ్మి ఎక్కువ డబ్బు ఎలా సంపాదించానో? హరి, మనం ఒక్క కుండ 10 రూపాయలకే అమ్ముదాం అనుకున్నాం కదా. నువ్వు మరీ వెర్రివాళ్లా ఉన్నావురా. వ్యాపార మెలికలు నీకేం తెలుసులే. నా తెలివిని ఉపయోగించి సంపాదించిన సంపద ఇది. నా చాకచక్యం ఉపయోగించి ధనాన్ని సంపాదించా అని గర్వంతో మాట్లాడుతూ ఉంటాడు. దానికి శివ బదులుగా ఇలా అంటాడు. నిజమే హరి, నీ కుండలు నీ ఇష్టం. కాని నీకు నచ్చిన ధరకు నువ్వు అమ్మితే అయితే నీ వ్యాపారం నష్టపోతుంది, లేదు అంటే ఎదుటి వారి వ్యాపారం దెబ్బతింటుంది. ఇదంతా తెలుసుకొని ఆచితూచి ముందడుగు వేయవలసి ఉంటుంది. ఒక్కొక్కసారి ఇటువంటి నిర్ణయాలే పతనానికి దారి తీస్తాయి అని హెచ్చరిస్తాడు శివ. గర్వంతో శివ మాటలను పట్టించుకోడు హరి. మరుసటి రోజు యథావిధిగా హరి ఒక్కొక్క కుండని 15 రూపాయలకు తగ్గకుండా అమ్ముతాడు. వచ్చిన ప్రతి వారికి 15 రూపాయలకు 1 రూపాయి కూడా తగ్గించకపోవడంతో కాస్త దూరంలో శివ అమ్ముతున్న కుండల దగ్గరికి వాళ్ళంతా చేరుకుంటారు. వాళ్ళు శివతో ఇలా అంటారు. ఏమయ్యా, నువ్వెంతకిస్తున్నావు ఒక్కొక్క కుండని? ఒక్క కుండ 15 రూపాయలకిస్తున్నా. సరిపోయింది, ఇచ్చే మాట చెప్పయ్యా. చాలా కష్టపడి చేశామయ్యా, 15 రూపాయలు ఇప్పించండి. నీ కష్టం మాకెందుకు? నువ్విచ్చే మాట చెప్తే మేం కొనుక్కొని వెళ్ళిపోతాం. 2 కుండలు తీసుకోండయ్యా, ధర తగ్గిస్తాను. 2 కుండలు నేనేం చేసుకుంటాను చెప్పు? నీలానే ఇక్కడ మరొకరికి అమ్ముకోమంటావా? అయినా ఉన్న ఒక్కింటికి 2 కుండలు ఏం చేసుకుంటాను చెప్పు? ఒకటి వంటగదిలో పెట్టుకోండయ్యా, మరొకటి గదిలో పెట్టుకోండి. పిల్లలు పెద్దలు తాగుతారు. నేనీ కుండని నల్లమట్టి కలిపి చేశానయ్యా. ఇందులో నీళ్లు పోసుకొని తాగితే చాలా చల్లగా ఉంటాయి. సరే సరేలే, నువ్వన్నట్టే 2 కుండలు తీసుకుంటాను. ఇచ్చే మాట చెప్పు మరి. 2 కుండలు 30 రూపాయలు. 5 రూపాయలు తగ్గించి 25 రూపాయలు ఇచ్చుకోండయ్యా. లేదు లేదు, నేను ఒక్కొక్క కుండకి 10 రూపాయలు చొప్పున 2 కుండలకి 20 రూపాయలు మాత్రమే ఇస్తాను. సరే అయ్యా, మీ దయ నా ప్రాప్తం. అలా అన్నావు బావుంది. ఇదిగో 20 రూపాయలు అంటూ యాత్రికుడు 20 రూపాయలిచ్చి 2 కుండల్ని పట్టుకుని వెళ్తాడు. ఇలా తన మాటలతో చాకచక్యంగా తనకి నష్టం రాకుండా
తను అనుకున్న ధరకి కుండల్ని అమ్ముతాడు శివ. ఇదిలా ఉండగా హరి మొదటి రోజు ఎక్కువ సంపాదించానన్న గర్వంతో రెండో రోజు కూడా అలానే 15 రూపాయలకి తగ్గకుండా అమ్ముదామనుకుంటాడు. దాంతో కొనేవారందరూ శివ దగ్గరికి వెళ్లి కొంటూ ఉంటారు. దీంతో హరి దగ్గర ఒక్క కుండ కూడా అమ్ముడుపోదు. ఇలా రెండో రోజు పూర్తవుతుంది. శివ వద్ద తరుగుతున్న కుండల దొంతు చూసి హరి అసూయ చెందుతాడు. ఎలా అయినా శివ వ్యాపారం చెడగొట్టాలన్న ఉద్దేశంతో మూడో రోజు ఒక్కొక్క కుండను 5 రూపాయల చొప్పున అమ్మటం మొదలుపెడతాడు. దీంతో ప్రజలు 5 రూపాయల కుండ కోసం హరి దగ్గరికి వెళ్తారు. అలా ఉండగా శివ గౌరీలు ఇలా మాట్లాడుకుంటూ ఉంటారు. ఏంటయ్యా నీ స్నేహితుడు ఒక్క కుండ 5 రూపాయలకు అమ్ముతున్నాడు. నాకర్థం కాక అడుగుతున్నా, ఇట్లా 5 రూపాయలకు ఒక కుండ అమ్మితే అతనికి లాభం ఎలా వస్తుంది చెప్పు? వాడు నా మీద అసూయతో కుండ ధరను తగ్గించి అమ్ముతున్నాడే. వాడికి అర్థం కాంది ఏంటంటే నన్ను ఓడించాలనే తపనతో తాను నష్టపోతున్నాడనే విషయాన్ని గ్రహించలేకపోతున్నాడు. ఎవరు చేసిన పాపం వారిని వదలదయ్యా. కాని మనం న్యాయంగా మొదట్నుండి 10 రూపాయలకే కదా అమ్ముతున్నాం. మరిప్పుడు మీ స్నేహితుడు ఒక్క కుండ 5 రూపాయలకి అమ్మితే మన దగ్గరకొచ్చి 10 రూపాయలకి ఎవరు కొంటారయ్యా మన కుండని? మనల్ని కూడా 5 రూపాయలకే ఇవ్వమని ఒత్తిడి చేస్తారు. 10 రూపాయలకు అమ్మవలసిన కుండ 5 రూపాయల నష్టంతో అమ్మడానికా మనం ఇంత దూరం వచ్చింది? 4 డబ్బులు వెనకేసుకోవచ్చన్న ఆశతో వచ్చిన మనకి ఇంతటి నష్టం కలుగుతుందేంటయ్యా? పిల్లలకి బట్టలు తీసే సంవత్సరం అయింది. కుండలమ్మగా వచ్చిన డబ్బుతో పిల్లలకు బట్టలు తీసుకొస్తా అని మాటిచ్చాను. లాభం మాట పక్కన పెట్టు. ఇప్పుడు చూస్తే మనకి నష్టం వచ్చేలా ఉంది అంటూ బాధతో కన్నీరు పెట్టుకుంటుంది గౌరి. గౌరిని ఓదారుస్తూ, ఆ దేవుని మీద భారమేసి అంతా మన మంచికే అని ముందుకు వెళ్దామే, మనకు మార్గాన్ని చూపిస్తాడు అని అంటాడు శివ. భార్యనలా ఓదార్చినప్పటికీ తన బుర్రకి పదును పెట్టి ఆలోచించడం మొదలు పెడతాడు. ఇంతలో ఒక కుండ 5 రూపాయలకు అమ్మడం మొదలు పెడతాడు హరి. 5 రూపాయలవ్వడంతో ప్రజలందరూ హరి దగ్గరికి వస్తారు. ఇంతలో ఒక షావుకారు అక్కడికొచ్చి హరి దగ్గరున్న మొత్తం కుండల్ని తీసుకునేందుకు బేరం కుదుర్చుకుంటాడు. హరి మొత్తం కుండల్ని అతనికి అమ్మేస్తాడు. తన వద్ద ఉన్న కుండలన్నీ అయిపోవడంతో తిరుగు ప్రయాణానికి మూటా ముల్లే సర్దుకుంటాడు హరి. నిజానికి షావుకార్ని శివనే హరి దగ్గరికి పంపించి ఉంటాడు. తనకి నష్టం రాకుండా ఉండాలని తన తెలివిని ఉపయోగించి మొత్తం కుండల్ని హరి దగ్గర నుండి కొనుగోలు చేసి పోటీ లేకుండా చేసుకుంటాడు. పోటీ లేకపోవడం వల్ల కుండ ఎక్కువ ధర పలుకుతుందని ఈ ఆలోచన చేస్తాడు. ఇదంతా చూసిన గౌరి సంబరపడిపోతుంది. తన భర్త అయిన శివతో ఇలా అంటుంది. పిల్లలకు బట్టలే కాదయ్యా, పట్టుబట్టలే కొనొచ్చు. అదే సరే, ఇప్పుడు ఈ కుండని ఎంతకమ్ముదాం? పోటీ లేదు కనుక 15 రూపాయలకు అమ్ముదాం గౌరీ. అలా ఒక్కొక్క కుండని 15 రూపాయల చొప్పున అన్ని కుండల్ని అమ్మేస్తారు. దాన్ని చూసిన హరి ఆశ్చర్యపోతాడు. తను చేసిన తప్పును తెలుసుకుంటాడు. తప్పు తెలుసుకున్న హరి పశ్చాత్తాపంతో శివ దగ్గరికి వచ్చి ఇలా అంటాడు. నన్ను క్షమించు శివా. నీకంటే ఎక్కువ సంపాదించాలనే దురాశతో ఎక్కువ తక్కువ ధరలకు కుండల్ని అమ్మాను. నిన్ను పలు రకాలుగా ఇబ్బంది పెట్టాను. నీకు నష్టం కలుగుతుందని ఆలోచించకుండా దురుద్దేశంతో కుండని 5 రూపాయలకు కూడా అమ్మాను అంటూ బాధపడతాడు. శివ హరిని ఓదారుస్తూ ఇలా అంటాడు. చూడు హరి, నీపై నాకు ఎటువంటి కోపం లేదు. నువ్వు కుండ 5 రూపాయలకి అమ్మితే ఇద్దరం నష్టపోతాం. అందుకే నీ కుండల్ని 5 రూపాయలకి కొనుగోలు చేసి 15 రూపాయలకి అమ్మాను. అంటే ఒక కుండకి 10 రూపాయల లాభం. ఇదిగో ఈ 10 రూపాయల్లో నువ్వైదు, నేను 5 రూపాయల లాభాన్ని తీసుకుందాం అంటూ హరి చేతిలో డబ్బును పెడతాడు శివ. దానికి హరి చాలా సంతోషిస్తాడు. శివ తన తెలివితేటలు ఉపయోగించి తన కుండలతో లాభం సంపాదించడమే కాకుండా హరి తయారు చేసిన కుండలతో కూడా లాభాన్ని పొందుతాడు.